జబర్దస్త్ జల్సా టైం. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటే ఏంటో తెలుసా మీకు? పోనీ తాను తీసుకున్న గోతులో తానే పట్టం అంటే తెలుసా? అర్థం కాలేదా? ఏం పర్లేదు, మన అభి ఉన్నాడుగా మీకు క్లియర్ గా అర్థం ఎలా చెప్పడానికి. లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఒరే మనవడు, జబర్దస్త్ వచ్చే టైం అయింది, టీవీ బెట్రా. ఏ రాకెట్ పులిస్ కిట్టి చూస్తావా రాఘవతి? ఏమిటో అభి పెన్సిల్స్ కిట్టి చూస్తావా ఏంది? అర్థం కాలా. పోనీ రాకేష్ బిస్కెట్లెస్ కిట్టి చూస్తావా? ఏంటో అంటున్నావు. అనసూయను చూస్తావా ఏందిరా? అనసూయం చూద్దామని. అచ్చం మీ నాయనమ్మలాగే ఉండేది. నీకు బాగా బలిసిందిరా తాత. నువ్వు ఎక్కువ చేసావనుకో పీక పీక బిస్కెట్ చంపుతా. ఏమిటి పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకొని చేస్తావా? ఎదవా సుధీర్ గారిలాగా బతకొచ్చుగా నువ్వు. అలా కాదు రే, నిన్ను 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 చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి పిచ్చిలేస్తుందిరా. రచ్చరవికి పిచ్చి తగ్గిందంటున్నావా? నా దగ్గర అంటే అన్నావు గాని ఇంకెక్కడ అన్నావనుకో నోరుతో కాకుండా ఇంకా నవ్వుతారా. అబ్బా అబ్బా అబ్బా, అరే నువ్వు ముందు వెళ్ళి బాయిలో దూకి చావురా చావు. జబర్దస్త్ లో కాదు సదా డీజేలో అంటుంది వెయ్యవయ్యా అని చెప్పి. ఏమిటో ఏసీ వేసాను, వెళ్ళి పడుకోరా రూమ్ లా. ఏసీ వేసావా? ఏసీ లేకుంటే అతను నిద్ర పట్టట్లేదు ఈ మధ్య. ఇది మాత్రం వినబడి వచ్చింది ముసలోడు. బయటికి వెళ్తే అప్పుల వాళ్ళ గొడవ, ఇంటికి వస్తే ముసలోడు గోల. ఏంట్రా ఇదంతా నాకు? ఇంతకీ నీకు ఎంత ఉన్నాయన్న అప్పులు? 60 లక్షలు. నాకంటే 10 లక్షలు ఎక్కువే ఉన్నాయి. హలో, గురునాథం గారి ఇల్లు అమ్మా ఇది? గురునాథం గారు ఇల్లే అండి. వాళ్ళ లాయర్ మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. గురునాథం గారు వీలునామా ప్రకారం ఆయన 5 కోట్ల ఆస్తి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మనవాళ్ళకే రావాలంట. మరి బ్రతికే ఉన్నారా? ఆయన ఆరోగ్యంగా ఉన్నారమ్మా? ఆరోగ్యంగానే ఉన్నారండి. గురునాథం గారు మా తాత గారేనండి. అంటే మన వల్ల మేమేనండి. అయితే కంగ్రాచులేషన్స్. మీ తాత చనిపోయిన తర్వాత ఆస్తి అంతా మీదే, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. రే, ముసలోడి పేరు మీద 5 కోట్ల రూపాయలు రా. ముసలోడు పోయాక ఆస్తి మొత్తం మనదే. అయితే ఈ రోజు రాత్రికి వేసేయమంటావా? ఏంట్రా వేసేది? కొత్తిమీర కట్ట. ముసలోడు న్యాచురల్ గా చచ్చిపోతే ఆస్తి మనకొస్తుంది, లేదా బయట జనాలకు డౌట్ వస్తుంది. ముసలోడిని చంపడం ఎలా ఎలా ఎలా? ఐడియా. ఒక జీవితాన్ని మర్చిస్తుంది. కాదు, మనకు ఆస్తిని తెస్తుంది. ఏంటన్నా నా చూపే? వద్దురా, నా చూపికుండా ఏంటన్నా? పిల్లాడు ఈడ చూసుకొని చచ్చాడంటే ముసలోడు గుండాగి చచ్చిపోతాడు. తాతా తాతా. ఏమిట్రా? ఏమిటిది పొట్లకాయ ఇక్కడ పడేసి వెళ్ళావు? పొట్లకాయ కదరా, పామది. ఒరేయ్, ఈ పొట్లకాయ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఇది పాము అనుకున్నట్టు భయపడతావేంట్రా? పొట్లకాయ కదా. నేను ఎలా చంపాలో అర్థమే చావట్లేదురా. వీడు ఎప్పుడు చేస్తాడు? ఆస్తి మనకి ఎప్పుడు వస్తుందిరా? ఏం చేయాలి? ఏం చేస్తే వీడు చచ్చిపోతాడు? జిలేబీని పిలిపిద్దామన్నా. సూపర్ రా, జిలేబీ అయితే వీడు. జిలేబీ నీకెలా తెలుసురా? ఇప్పుడు నీ జిలేబీ గురించి తెలియాలా, వీడు చావడం గురించి తెలియాలా? వీడు చావాలి. హలో జిలేబీ, కమ్ టు మై హోమ్. చాలే, దీనికేం తక్కువ లేదు. ఇంతకు ముందు పేమెంటే కరెక్ట్ ఇవ్వలే, ఇప్పుడైనా పేమెంట్ ఇస్తావా? వసే అర్రబకే, నువ్వు నేను శాశ్వతంగా ఉండిపోయేలా ప్లాన్ చేశాను. మా తాత దగ్గరికి వెళ్ళి నువ్వు అలా వాడిని టెంప్ట్ చేసావు అనుకో, వాడి నరాలు ఇలా 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 చిట్లి వాడు చచ్చిపోతాడు. అప్పుడు ఆస్తంతా మనకి. జింగి చక్క. ఓకేనా? తూ జానా. ఏమిట్రా ఇంట్లో అంత గోలగోలగా ఉంది? ఇదే బత్తి. నేను జిలేబీ. ఏమిటి సబ్బులు అమ్ముకోవడానికి వచ్చావా? సిగ్గులేదు రాత్రిపూట సబ్బులు అమ్ముకోవడానికి? ఒరే ముసలోడా, నేను జిలేబీ. ఏమిటో అంటుంది. ఏమిటి? ఈ ముసలోడికి ఇలా చెప్తే కుదరదు. సాంగ్ ప్లీజ్. చుకు బండిన్ రోహో, నే చుకు బండిన్ రోహో, అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్
ఏమిటి లే డాన్స్ చెయ్యి. నా బండి రిపేర్ అయింది. లే అమ్మో, నా చుక్కు బండి అన్నావుగా లే. ఓ చిక్కు చిక్కు బండంబో ఓ చిక్కు చిక్కు బండంబో నా చెయ్యేస్తే నీ ఇంజిన్ పేలిపోతామో ఓ చిక్క చిక్క పరుగమ్మో చచ్చిపోతుందిరా వదిలేరా. డాన్స్ చెయ్యమను. నాకు వదిలేరా చచ్చిపోతుందిరా. ఇదిగో ఎనర్జీ అనేది గుండెల్లో కాదు ఇక్కడ ఉండాలి. నాకు టన్నులు టన్నులుగా ఉంది. జిలేబీ పోయింది. వీడేమో ఇలా ఉన్నాడు. నాకు ఆస్తి ఎప్పుడు వస్తుందిరా? ఏం చేస్తే వీడు చేస్తారా? నువ్వు ఆపు. శ్వాస ఆపేద్దాం. దిండు తీసుకుని అలా మూతిపోయిన గట్టిగా నొక్కితే ప్రాణం పైకి పోతుంది, ఆస్తి మనకొస్తుంది. ఇప్పుడు నా లోపల ఉన్న ధృతరాష్ట్రుడి యాంగిల్ ని చూస్తావురా నువ్వు. ఓకేనా? చచ్చినట్టే ఉన్నాడు. ఒరేయ్ ఏమిటి ఇలా వచ్చారు? నీ పిండం శార్థం పెడదామని వచ్చాను రా. కాళ్ళు నొక్కడానికి వచ్చారా? నాకు కొంచెం పైకి కాళ్ళు నొక్కితే నొప్పులు తగ్గేవిరా. మీరెక్కడో కింద నొక్కేస్తున్నారు. నిన్ను నీ కాటిలో తీసి తగలయ్యా. అంట్ల ఎదవా, చెంట్ల ఎదవా, ఎప్పుడు చస్తావురా? నాకు ఎప్పుడు వస్తుంది రాత్రి? చంపేయాలరా నిన్ను బంద పెట్టాలి. ఒరే ఇద్దరు కొట్లాడితే యుద్ధం, ఒక్కడి మీద పడితే దండయాత్ర. ఇది అసలాడి దండయాత్ర. ఏం చేద్దాం అన్నా? ఓ పని చేయి, వంట రూమ్ లోకి వెళ్ళు. ఎలకల మంది తీసుకున్నా పాయసంలో కలుపు. పాయసం తీసుకొని వచ్చి ఆ ముసలోడికి ఇచ్చావనుకో, ఆ పాయసం కలిపిన పాయసం తాగుతాడు, దెబ్బకి చస్తాడు, ఆస్తంతా మన్నద్దే. సూపర్ అన్నా, సూపర్. తాత తాత, ఏమిట్రా అది చేతిలో? పాయసం పాయసం. పాయసం లాగుంది ఏమిటి? నువ్వు తాగి చచ్చిపోతే నాకు శుభమే శుభము. రాత్రే రాత్రి రా. అవును, ఆ జిలేబీ ఏది? శ్మశానంలో ఉందిరా. నువ్వు కూడా తొందరగా వెళితే ఇద్దరు కలిసి డూయట్లు వాడుకుందరు. అవును, నా మనవళ్ళు మీరుండగా నేను తినడం ఏంట్రా? ఒరే చిన్న మనవడు, ఇదిగో వద్దు. నా ఆస్తి కోసం నన్ను చంపుదామని ట్రై చేస్తారా ఎదవా? నాకు జిలేబీ వసే జిలేబీ చుకు బండి. రోజా గారు ఎలా ఉంది స్కెచ్? బాగుంది. ఆస్తి కోసం కక్కుర్తి పడ్డ మనవాళ్ళని చంపేసిన తాత. నన్ను చంపుదామని ట్రై చేశారు మేము. కన్ను తాత కిల్లాడి తాత. అంటే మా కాలంలో ఇలాంటివి ఎన్నో చూసి ఇక్కడికి వచ్చామన్నమాట. అంతేనా? లేకపోతే జిలేబీని చూసి ఎనర్జీ వచ్చిందా? బాగుంది. నాగబాబు గారు బాగుంది, ఎంటర్టైనింగ్. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలా కూడా దీనికి నేను జోడి ఏంచండి. ఇంతకీ అదేది మన పుత్రిక? లోపల ఉందండి. ఏవే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది.
అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అదే పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఫేదరా తేలగా అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్ ఖర్చు ఫేద ఏమనుకోద్ది ఒక్క రోజు 500 రూపీస్ నోట్ అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు. 500 రూపీస్ నోట్ అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు ఉంది నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మంచిగా తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోటో తెలిసి మూసేశారు. అంటే ఈ ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి. ఆ అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ కలిసి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడండి గొడుగు. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా, నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదు. అదేరా నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని.